హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇది ఆఫ్రికా ఖండంలోనే ఒక మహిళను ప్రధానమంత్రిగా ఎన్నుకున్న ఏకైక దేశం. ఆ దేశానికి పేరు అక్కడ ఉండే ఎడారి నుండి వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఆ దేశం మొత్తం జనాభా అక్కడ అటవీ జంతువుల కంటే కూడా తక్కువ. ఆ దేశం ప్రపంచంలోనే ద బెస్ట్ వైల్డ్ లైఫ్ టూరిస్ట్ స్పాట్ గా ఉంది. ఆ దేశం మరేదో కాదు, ఎడారి ఏనుగుల దేశమైన నమీబియా. అవును ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నమీబియా దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ద రిపబ్లిక్ ఆఫ్ నమీబియా. ఈ దేశానికి అట్లాంటిక్ ఓషన్, జాంబియా, బోట్సనా, అంగోలా, సౌత్ ఆఫ్రికా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇక ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 30 లక్షలు. ఇది మన హైదరాబాద్లోని పావువంతు జనాభాతో సమానం. అలాగే ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 8025 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఈ దేశానికి నమీబియా అనే పేరు ఇక్కడ ఉన్న నమీబి అనే ఎడారి నుండి వచ్చింది. ఈ ఎడారిని ప్రపంచంలోనే అతి పురాతనమైన ఎడారిగా చెబుతూ ఉంటారు. దీనివల్లే తమ దేశానికి గుర్తింపు వచ్చింది అనేది అక్కడ ప్రజల నమ్మకం. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశంలో మనుషుల జనాభా కంటే వైల్డ్ యానిమల్సే ఎక్కువగా ఉంటాయి. వైల్డ్ లైఫ్ ని ఇష్టపడే వారికి ఈ దేశం ఒక స్వర్గం అని చెప్పవచ్చు. ఒకప్పుడు రద్దీగా ఉండే ఇక్కడ కోల్మాన్స్కాఫ్ అనే నగరం నేడు ఒక గోస్ట్ సిటీగా మారింది. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో సందడిగా ఉన్న ఈ ప్రదేశం ఇప్పుడు అంతా కూడా ఇలా ఇసుకతో నిండిపోయింది. ఒకప్పుడు ఈ కోల్మాన్స్కాఫ్ నగరంలో ఎక్కువగా డైమండ్ తవ్వకాలు జరిగేవి. అంతేకాదు ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాలలో ఒకటిగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ నగరం ఒక నిర్మానుష్య ప్రదేశంగా మారింది. ఇక్కడ ఇళ్లలో ఇసుక చేరడంతో ఇక్కడ ప్రజలందరూ కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అంతేకాదు రాత్రి వేళలో ఇక్కడ దెయ్యాలు కూడా ఉంటాయని రూమర్స్ స్ప్రెడ్ చేశారు. దాంతో ఇక్కడికి వచ్చే టూరిస్టులు కూడా ఈ ప్రాంతాన్ని కేవలం డే టైంలో మాత్రమే విజిట్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎక్స్రే మిషన్ యూజ్ చేసింది ఈ దేశంలోనే. మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ వాటర్ లేక్ కూడా నమీబియాలోనే ఉంది. దీనిని చూడడానికి వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో సైంటిస్టులు అక్కడ రహస్యాలను తెలుసుకోవడానికి అనేక రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు. ఈ దేశం 1990కి ముందు సౌత్ ఆఫ్రికా ఆధీనంలో ఉండేది. అయితే 1990లో ఈ దేశానికి సౌత్ ఆఫ్రికా నుండి స్వతంత్రం లభించింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశంలో స్కెలటన్ కోస్ట్ అనే ఒక బీచ్ ఉంది. అక్కడ దాదాపు వేల సంఖ్యలో అస్థిపంజరాలు ఎముకలు కనిపిస్తాయి. ఈ ప్లేస్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ అస్థిపంజరాలను చూడకుండా వెళ్లరు. కేవలం ఇవి మాత్రమే కాదు, ఈ సముద్రం ఒడ్డున పాడుబడ్డ పెద్ద పెద్ద షిప్పులు కూడా కనిపిస్తాయి. ఈ ప్లేస్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే టూరిస్టులు కూడా ఈ ప్రాంతాన్ని కేవలం డే టైంలో మాత్రమే విజిట్ చేస్తారు. ఈ దేశానికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మైనింగ్. ఈ దేశ ఖనిజ సంపద చాలా రిచ్ గా ఉంటుంది. ఇక్కడ యురేనియం తవ్వకాలు పెద్ద మొత్తంలో జరుగుతాయి. అంతేకాదు నమీబియా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద యురేనియం ప్రొడ్యూసర్. ఈ దేశ ప్రజలు చాలా ప్రైవేట్ గా ఉంటారు. ఎవరితోనే పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు బయట వ్యక్తులను అసలే నమ్మరు. కానీ ఇక్కడ టూరిస్ట్ గైడ్లు మాత్రం చాలా ఓపెన్ గా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే నమీబియా వైల్డ్ లైఫ్ పరంగా చాలా రిచ్ కంట్రీ. ప్రపంచంలోని అన్ని రకాల జంతువులను మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద నేషనల్ పార్కు అయిన ఇటోషా నేషనల్ పార్కు ఈ దేశంలోనే ఉంది. దీని మొత్తం విస్తీర్ణం 22,200 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ పార్కులో మనకు 1000కి పైగా సింహాలు కనిపిస్తాయి. వీటితో పాటు చిరుతలు, ఏనుగులు, ఇలా ప్రతి ఒక్క జంతువు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా నమీబియా పార్కు వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటు నుంచి ఏ జంతువు దాడి చేస్తుందో మనం చెప్పలేము. ఇక ఈ దేశ రాజధాని పేరు విండోకు. ఇది నమీబియాలోని ఒక అందమైన నగరం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో స్పేస్ నుంచి చాలా అందంగా కనిపించే దేశం ఈ నమీబియా. ఎందుకంటే ఈ దేశంలో చాలా ఎక్కువగా ఇసుక ఉండటం వల్ల స్పేస్ నుండి నమీబియా ఒక బంగారం లాగా మెరుస్తూ కనిపిస్తుంది. ఇక ఈ దేశ రాజధాని విండోకు నుండి డిజార్ట్ ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ నడుస్తుంది.
వస్తుంది. ఇది మొత్తంగా 220 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ లోపలికి వెళ్లే పర్యాటకులు నమీబియాను చాలా దగ్గర నుండి చూడవచ్చు. అంతేకాదు ఈ ట్రైన్ లోపల మీకు 7 స్టార్ హోటల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అందులో నుంచి ఫుడ్ అండ్ వైన్ తీసుకుంటూ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ దేశ ప్రజలను చాలా డే పర్సన్స్ గా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అసలు వీరు ఎవరికి భయపడరు. ఒకవేళ మీరు కనుక ఆ దేశానికి వెళ్తే వీరితో ఎలాంటి గొడవలు పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. నమీబియాలో అట్లాంటిక్ సముద్రం అలాగే ఎడారి కలిసే ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. ఈ ఎడారి దాదాపు 5 కోట్ల సంవత్సరాల పురాతనమైనది. ఈ దేశంలో 2 పెద్ద ఎడారులు ఉన్నాయి. అవే నమీబ్ ఎడారి, కలహారి ఎడారి. ఈ 2 ఎడారుల్లోని ఇసుక రేణువులు అక్కడి వాతావరణం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలాగే ప్రపంచంలోనే అతి విచిత్రమైన మొక్క అయిన వెల్విజియా మొరాబిలిస్ అనే మొక్క కేవలం ఈ నమీబియాలో తప్ప మరెక్కడా కనిపించదు. ఈ మొక్కలు ఇక్కడ ఎడారుల్లో మాత్రమే పెరుగుతాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఈ మొక్కలు కొన్ని వేల సంవత్సరాల వరకు ఎటువంటి నీరు లేకుండా జీవించగలవు. ఆఫ్రికా ఖండంలోనే నమీబియాను అత్యంత దాహంతో ఉన్న దేశంగా పిలుస్తారు. ఎందుకంటే ఈ దేశంలో వర్షాలు అతి తక్కువగా పడుతూ ఉంటాయి. మార్చి నుండి నవంబర్ వరకు ఈ దేశంలో ఎండలు చాలా దారుణంగా ఉంటాయి. ఇక ఇక్కడ కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశ కరెన్సీని నమీబియా డాలర్ అని అంటారు. దీని విలువ మన రూపాయి కన్నా పెద్దది. ఇక్కడ ఒక నమీబియా డాలర్ మన దేశ కరెన్సీలో 480 పైసలతో సమానం. సో ఫ్రెండ్స్, చూశారు కదా నమీబియా దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.